రవిచంద్ర గారు ఏంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలపై ఎలా సమాధానం చెప్తారు? రైతు భరోసా ఎగ్గొట్టడానికి చేస్తున్నారు, విజయవంతంగా రైతు భరోసా సీఎం ఎగ్గొట్టారు. దాదాపు 80 లక్షల మందికి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని చెప్తున్నారు. మరోపక్క గతంలో 3 పంటలకి రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పేసి అప్పుడు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఎన్నికల హయాంలో ఓకదంపుడు ఉపన్యాసాలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడైతే మాత్రం ఒక్క పంటకు కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి హరీష్ రావు విమర్శించారు. ఈ విమర్శలపై ఎలా స్పందిస్తారు రవిచంద్ర గారు? ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులకు మరియు మంత్రులకు కూడా వీళ్ళకి రోజు ఒక ప్రోగ్రామ్ కావాలి, రోజు ఒకటి వీళ్ళకు సబ్జెక్ట్ కావాలి. అంటే అది ఎంతవరకు రాష్ట్రంలో అమలు అవుతుందా, అమలు కానప్పటికి కూడా వీళ్ళకి ప్రతిరోజు లేవగానే ఏదో ఒక సమస్య, అది సమస్య తెలియనప్పటికి కూడా, ఆ సమస్య కాదనే విషయాన్ని వాళ్ళకి తెలిసినప్పటికి కూడా దాన్ని పెద్దగా రాద్ధాంతం చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి ప్రక్రియలు పూనుకున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్నదాన్ని ప్రభుత్వానికి సంబంధం ఉన్నా ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి విషయాలను కూడా తీసుకొచ్చి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ రైతు భరోసా విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక సబ్ కమిటీ వేసింది మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారితో. ఈ సబ్ కమిటీ అనేది ఉమ్మడి 10 జిల్లాలను మొత్తము తిరిగి అక్కడ రైతుల అభిప్రాయాలు తీసుకొని, ఇక్కడ రైతు వేదికలు అయితేంది, రైతులు అయితేంది, సహకార సంఘాలు ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి వారికి ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం అనే ఉద్దేశంతో కమిటీ ఒక నిర్ణయం తీసుకొని ప్రతి రైతు దగ్గరికి, ప్రతి మండలానికి వెళ్ళి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొచ్చి దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏదైతే బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేల సలహాల సూచనల ముందు కూడా అక్కడ ఒక పత్రాన్ని విడుదల చేసింది. అయితే ఈ రోజు హరీష్ రావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లీకులు ఇస్తుందనే విషయాన్ని చెప్పినాడు. ఇప్పుడు లీకులు చేసేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదండి. హరీష్ రావు గారు కట్టినటువంటి కాళేశ్వరంలో లీకులు ఉన్నాయి, హరీష్ రావు గారు ఉన్న గవర్నమెంట్ లో లీకులు ఉన్నాయి. రైట్ రవిచంద్ర గారు, సరే వాటి మీద కాళేశ్వరంపై కూడా ఆరోపణలు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి, కేసులు పెడుతున్నారు. లేకపోతే ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేసులు ఉన్నాయి. అవన్నీ పక్కనే, అది ప్రభుత్వం తన పని చట్టం తన పని తను చేరుకుపోద్ది, అది వేరే విషయం. కానీ దీనిపై మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ఇంతకుముందు రాజకీయ విశ్లేషకులు సాదిక్ గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చాక ప్రజల పక్షాన ఉంటా ఉన్నారు. మీరు చెప్పుకోవాలిగా, రైతు వేదికల దగ్గరగానో లేకపోతే రైతుల దగ్గరకు పోయి, ప్రజల దగ్గరకు పోయి, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజల దగ్గరకు పోయారో అదే మాదిరిగా ఇంకెంతమంది ఉన్నారు గ్రామాల్లో, రుణమాఫీ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రుణమాఫీ అయిన వాళ్ళు ఉన్నారు. ఇగో ఇంతమందికి మేము రుణమాఫీ చేశాం, ఇంకా ఇంతమందికి మేము చేస్తాం త్వరలో అనే విధంగా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? మీరు గ్రామాల చుట్టూ, లేకపోతే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించారు, ఇప్పుడు ఎందుకు వ్యవహరించలేకపోతున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసిన సబ్ కమిటీ అనేది గ్రామాలకు వెళ్ళింది, మండలాలకు వెళ్ళింది, జిల్లాల వారికి వెళ్ళిందండి. ఆ సబ్ కమిటీ ఒక నివేదిక ఇచ్చిందండి. ఆ నివేదికని అసెంబ్లీ సాక్షిగా మన అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ముందు పెట్టి వాళ్ళ సలహాలు సూచనలు కూడా కోరింది. కోరినప్పటికీ దాని సబ్ కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటుంది, వీరు ఏం సూచనలు ఇచ్చారు, సలహాలు ఇచ్చారు, తీసుకున్న తర్వాత ఎంతవరకు విధి విధానాలు ఖరారు చేసిన తర్వాతనే దానికి ఒక రూపం దాల్చి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు. అంటే ఇక్కడ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అంటే సాగు చేసిన ప్రతి దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుకు భరోసా ఇస్తుందని హామీని ఇచ్చామని గతంలో ఇచ్చాము, ప్రస్తుతం కూడా అదే మాటలు ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వం 2017, 18 నుంచి 22, 23 వరకు కూడా రాళ్ళు రప్పలకు, గుట్టలకు, లేదా వెంచర్లకు, ఔటరింగ్ రోడ్లకు కూడా ప్రజాధనాన్ని వృధా చేసింది. అలాంటి వృధా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయకూడదు. ఎవరైతే రైతులు, చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి లాభం చేకూర్చే విధంగా ప్రయత్నం చేయాలన్న ఆలోచనతోటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొంచెం లేట్ అయినప్పటికీ ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేస్తుంది. ఇక్కడ లెక్కల ప్రకారం చూసుకున్నట్టయితే సార్, నా దగ్గర ఇప్పుడు లెక్కలు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసినటువంటి ఎంత దుర్వినియోగం అంటే సార్, 2019-20లో సాగు చేయని 68,93,000 ఎకరాలకు రైతు బంధు ఇచ్చిందండి. దానికి అయిన ఏమైనా 3,440.4 కోట్లు చెల్లించారు.
అంటే అర్థమేమి? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉద్దేశం ఏంటంటే గత బీఆర్ఎస్ హయాంలో దుబారా జరిగింది, ఆ దుబారాని అరికట్టి ఎవరైతే సాగు భూమి చేసుకుంటారో, సాగులోకి భూమి ఉందో ఆ భూములకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా ఇస్తాము. ఇదే కాంగ్రెస్ పార్టీ స్టాండ్. 2019 నుంచి 2019-20 నుంచి 2023-24 వరకల్లా వీళ్ళు ఇచ్చినటువంటి మొత్తం వృధా చేసిన ఎన్ని లక్షల కోట్లు అంటే సార్ ఇది 21,283 కోట్ల సహాయం వృధా చేసింది. అంటే రాళ్ళు రప్పలకు, ఔటర్లకు, లేదా యూఎస్ఏలో ఉన్న వాళ్ళకు, ఇంకా ఎక్కడ ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళకు అంటే ఇంత లిమిట్ లేకుండా ఇంత విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్రాన్ని అప్రమత్తంగా మార్చి మేమిచ్చినాం అంటే ఇచ్చిందాక సంతోషపడే వాళ్ళు రైతులు ఉంటారు కదా. ఇప్పుడు బడ కంపెనీ ఉన్న వ్యక్తులకు ఇచ్చేసి ఈ రోజు మేమిచ్చినాం ఎవరికి లాభపడింది? ఇప్పుడు ఈ రోజు అంటారు హరీశ్రావు గారు ఈ రోజు ప్రెస్ మీట్ ఏమంటున్నాడు, దళితులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, వాళ్ళు గుట్టలకు పోడు భూములకు వాళ్ళు సాగు చేస్తున్నారు, పోడు భూములకు గుట్టలు వేయకపోతే పోడు భూములకు వ్యవసాయం చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఎన్ని ఎకరాలు ఇస్తున్నా ఉంటారండి? ఎంతవరకు చూసినా 5 నుంచి 7 ఎకరాల మధ్యలోనే ఉంటది. మా ప్రభుత్వం కూడా పోడు భూములకు అయితే ఇప్పుడు సాగు చేసే వాళ్ళకు, చిన్న సన్నకారు రైతులకు న్యాయం చేసే విధంగా మాత్రమే మా ప్రభుత్వం ముందర వేసి అసలు ఏం చేయాలి పరిశీలన ఉంది. దుబారాన్ని అయితే తగ్గిస్తారు.